హాయ్ అండి, హౌ ఆర్ యు ఆల్? చూసారు ఒకసారి మొత్తం లగేజ్ అంతా బయట ఉంది. ఇంత లగేజ్ తీసాను. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు ఫస్ట్ లగేజ్ ప్యాక్ చేసుకుందాం, తర్వాత ఒక సర్ప్రైజ్ అనమాట మీకు చెప్తాను. సర్ప్రైజ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మంచి మంచి ప్లేస్, మంచి ప్లేసెస్లో వెళ్ళిన వీడియోస్ కూడా మీకు పెడదాం అనుకుంటున్నాను. మరి అది ఎంతవరకు జరిగిద్దో లేదో తెలీదు. ఫస్ట్ అయితే లగేజ్ ప్యాక్ చేద్దాము. చెప్తాను. అంటే ముందు మీకు తెలిస్తేనే కదా ఏ టైప్ ఆఫ్ ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్తున్నాను, ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అవి తీసుకెళ్తున్నాను పిల్లలకి అని చెప్తాను. ఫస్ట్ ఇవన్నీ అయితే కిందికి షిఫ్ట్ చేద్దాము. కిందికి షిఫ్ట్ చేస్తే ఒక ప్యాటర్న్లో పెడదాము. ఇవి ఇప్పుడు కాదు, ఆఫ్టర్నూన్ నుండి అప్పుడు కొంచెం ఒకసారి పాపయ్యి, ఒకసారి బాబుయి, ఒకసారి నాయి అన్నీ తెచ్చి అన్ని గుర్తొచ్చినట్టు ఈ రూమ్లో పడేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇవన్నీ కిందికి పెడతాను, తర్వాత చెప్తాను. ఇదంతా కింద పెట్టేసాము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే యాక్చువల్గా మేము వెళ్ళట్లేదు, నా కూతురు మమ్మల్ని తీసుకెళ్తుంది. జోషి పాపకి ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట ఉడిపి, మురుడేశ్వర్ అండ్ గోకర్ణలో. సో మేము ఉడిపి, మురుడేశ్వర్, గోకర్ణ వెళ్ళిపోతున్నాము. అన్ని బీచ్, మంచి ప్లేసెస్, మంచి టెంపుల్స్ అండ్ అన్ని బీచెస్ అనమాట. సో కొంచెం ఆ బీచ్ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు ప్యాక్ చేద్దామని అనుకున్నాను. ఏంటంటే ఇంకా నాకైతే 2 days నుండి మైండ్లో లగేజ్ చదరాలి. 3 days కదా, 3 days అంటే లాంగ్ జర్నీ కాబట్టి వెళ్ళడానికి రావడానికి కలిపి మొత్తం 5 days అనమాట. 5 days జర్నీ అవుతుంది. సో 5 daysకి అసలు ఏమేమి లగేజ్ చదరాలి, పిల్లలు ఫుడ్ ఏంటి అని మైండ్ అంతా టెన్షన్గా అసలు నిద్ర కూడా రావట్లేదు పడుకుంటే. సో అప్పుడు మైండ్లో పెట్టుకుంటూ ఉన్నాను. సో ఫైనల్గా అయితే ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మాకు టాస్క్ ఏంటంటే యాక్చువల్గా ప్రోగ్రామ్ వచ్చేసి 1st, 2nd and 3rd అనమాట. ఓకే, అందరూ వచ్చేసి 30 ఈవినింగ్ నుండి స్టార్ట్ అవుతున్నారు. మేమేంటంటే 31st డాడీది రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా ఉంది. సో 31st డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయాక 31st ఆఫ్టర్నూన్ నుండి స్టార్ట్ అయ్యి ఉడిపి వెళ్తాము. ఫస్ట్ ఉడిపిలో ప్రోగ్రాము, అదన్నమాట మ్యాటరు. సో ఇప్పుడు ఫస్ట్ లగేజ్ అది రాస్తా, చూపిస్తాను మీకు. అసలు పిల్లలతో వెళ్ళినప్పుడు, ఇట్లాంటి లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు అసలు ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను నేను, ఫుడ్ అది ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను, మీకు కంపల్సరీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇలా జర్నీస్కి మనం వెళ్తూనే ఉంటాము. అది ఎంతో కొంత వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఎలా లగేజ్ని మేనేజ్ చేస్తున్నానో చూపిస్తాను. ఫస్ట్ ఖమ్మం వెళ్ళి అక్కడ డాడీ రిటైర్మెంట్ చూసుకొని తర్వాత అక్కడ నుండి డైరెక్ట్గా ఉడిపి వెళ్ళాలి. సో 2 bags సెట్ చేద్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్గా మళ్ళీ ఖమ్మం లగేజ్, ఆ లగేజ్, ఈ లగేజ్ కలిపేస్తే ఒకటి అన్ని పడిపోతాయి. సో సపరేట్ బ్యాగ్స్, దీని బ్యాగ్ దీనికి, దాని బ్యాగ్ దానికి. సో ప్రతిసారి అయితే ఇంత పెద్ద పుల్లర్ అయితే అసలు పెట్టుకోనండి, ప్రతిసారి బ్యాగ్స్ అట్లా క్యారీ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే లాంగ్ జర్నీ కాబట్టి ఇన్ని బ్యాగులు, ఆల్రెడీ బ్యాగులు నేను ఎంత తగ్గిద్దామన్నా ఫుడ్ బ్యాగ్ ఒకటి కంపల్సరీ ఉంటుంది, పాప కాస్ట్యూమ్స్ అంతా ఒకటి కంపల్సరీ ఉంటుంది, అండ్ ఒకటి ఏదో మామూలుగా అది ఇది అని మన వేస్తాంగా కథల సంచిలో అవి ఉంటాయి. అండ్ ఇది ఒక పుల్లర్ అయిపోతుంది అనమాట. బ్యాగ్ని చేస్తే ఇంకా ఒక్క బ్యాగుకి అయితే ఇవన్నీ పట్టడం ఇంపాసిబుల్. సో ఇలా లాంగ్ జర్నీస్కి మనం పిల్లలతో ప్రిపేర్ చేసినప్పుడు ఇలా పెద్ద పుల్లర్స్ ఇక హ్యాండిల్ చేయడానికి పెద్దగా ఉంటాయనే కానీ ఇదే ఈజీ టు క్యారీ అనమాట. సో పెద్ద పుల్లర్ ఒకటి తీసేసుకున్నాను. ఫస్ట్ ఇందులో ఓపెన్ ఉంది కదా, ఇందులో ఫస్ట్ ఎక్కడ పోయిన బెడ్షీట్స్ పెట్టేసుకుంటాను. బెడ్షీట్స్ అన్నీ పక్కకు ఉంటాయి, అయిపోతుంది. బెడ్షీట్స్ అండ్ టవల్స్ వచ్చేసి ఇక్కడ సపరేట్గా ఉంటాయి, అవన్నీ గెలుకోకుండా ఊరికి ఇవన్నీ తీయకుండా సరిపోతుంది. బెడ్షీట్ పెట్టాలి అండ్ టవల్స్ ఇంకా పెట్టాల్సినవి ఉన్నాయి, వాష్ చేసే టవల్స్ అవి ఇన్స్టాంట్గా పెడతాను. అండ్ ఇందులోనే బుజ్జిగా డైపర్స్ కూడా పెట్టేసుకుంటే అయిపోతుంది. డైపర్స్ డే టైంలో వేయట్లేదు, ఆల్మోస్ట్ చెప్తున్నాడు ఇంకా నైటే కొంచెం నిద్రలో చేసేసుకుంటున్నాడని నైట్ నిద్రలో వేసేసుకుంటున్నాడు. ఇందులో అయితే బెడ్షీట్స్ ఇంకా పెట్టాల్సినవి ఉన్నవి, టవల్స్ పిల్లలు అవి వాష్ చేశాను ఈరోజే. అండ్ స్వెటర్స్ కూడా ఉన్నవి, ఇందులోనే అడ్జస్ట్ చేయాలి. స్వెటర్స్, టవల్స్ అండ్ బెడ్షీట్స్ మనం ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, అవి వేటికి సపరేట్ ఉంటాయి. అవే బట్టల్లో ఈ బెడ్షీట్స్ తీసుకుంటే, స్వెటర్లు అది పెట్టుకుంటే బట్టలన్నీ లాగాల్సి వస్తుంది వాటిని వేయడానికి. సో ఇంకా అవి రిమైనింగ్ తర్వాత పెట్టుకుంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి దీనికి అవసరం లేదు కాబట్టి ఇది మనం జిప్ వేసేసుకుందాం. బాబు ప్యాక్ చేద్దాము. ఈ బీచ్ డ్రెస్సెస్ వాళ్ళ డాడీ అప్పుడెప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు పనికి వస్తాయి, షర్ట్స్ క్యూట్గా ఉన్నాయని తెచ్చారు.
బట్ నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడే వేయాల్సి వస్తుంది. ఫస్ట్ టైం వీటిని పంపించిన పర్పస్ మీద యూజ్ చేస్తున్నాము. సో మంచిగా బీచ్ డ్రెస్సెస్ అన్నీ పెట్టేద్దాం అనుకున్నాయి. మంచి 4 షర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ నార్మల్గా ఫార్మల్గా ఫస్ట్ పిల్లలు అన్నీ ఒక పక్క చేసేస్తాను, నా అన్నీ ఒక పక్క పెట్టుకుంటాను. ఫస్ట్ ఉడిపి ప్రోగ్రామ్కి చదివాక తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చదువుతాను. ఇది కూడా ఆడదేనా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను. ఇంకా ఎప్పుడైనా ఒక ప్లేసెస్కి పిల్లలతో వెళ్తున్నామంటే, నేను మామూలుగా ఇన్ జనరల్గా జస్ట్ బయటకు వెళ్తున్నామంటేనే పిల్లలతో ఉంటున్నాం కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో ఒక 1 పెయిర్ ఎక్స్ట్రా వేస్తాను. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేదైనా సరే పిల్లలిద్దరికి చెరొక పెయిర్ ఎక్స్ట్రా పెడతాను. ఇప్పుడు చెరొక పెయిర్ అండ్ మ్యాఫ్టిన్స్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఒక పాత క్లాత్స్ అయితే పెట్టుకుంటానండి. ఇట్లాంటి వాళ్ళ పాత షర్ట్స్ పట్టని ఉంటాయి కదా, అవి పెట్టుకుంటాను. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఈ మ్యాఫ్టిన్స్ అది తుడుస్తాము. ఓకే, మ్యాఫ్టిన్స్ ఉంటాయి కదా పాత క్లాత్లు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. మ్యాఫ్టిన్స్ కానీ తుడుస్తాము ఫుడ్ అని, బట్ వాళ్ళు గబుకును వామిటింగ్ చేసిన ఏదైనా తిరుగుతూ ఉంటారు పిల్లలు, ఆ షూకి అది బురద అంటితే మా వాళ్ళకి అస్సలు చాలా ఇరిటేషను అండ్ కాళ్ళకు కొంచెం కూడా మట్టి అంటద్దు. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ పాత టీషర్ట్స్ పాత క్లాత్స్ ఉంటాయి కదా మంచిగా పనికి వస్తాయి. వాటిని తుడిచేసి పక్కన పడేయచ్చు. మ్యాఫ్టిన్స్తో మళ్ళీ ముక్కులు మూతులు మొత్తం తుడిచేసి మొత్తం మొహం అంతా తుడిచేసి మళ్ళీ వాటిని ఎక్కడన్నా బురద తుడవడం మళ్ళీ వామిటింగ్ క్లీన్ చేయడానికి అసలు బాగుండదు కదా. సో ఇన్ జనరల్గా నేను కొంచెం ఎక్కువ వాళ్ళకి ఒక 1 పెయిర్ ఎక్స్ట్రా పెడతాను. సో ఇప్పుడు 5 డేస్ అనుకున్నాం కాబట్టి ట్రిప్ కొంచెం నేను ఎక్స్ట్రానే లగేజ్ పెడుతున్నాను. పర్ డే 3 పెయిర్స్ లెక్కన పెడుతున్నాను వాళ్ళకి. అండ్ దట్ బీచ్ ప్లేసెస్ కాబట్టి కంపల్సరీ వాటర్లోకి వెళ్తారు ఊరికే, మళ్ళీ వాటర్ మొత్తం క్లోత్స్ అన్ని వెట్ చేసుకుంటారు. అలా వెట్ క్లోత్స్ ఉంటే మళ్ళీ జలుబు అది అవుతుంది తొందరగా. సో మురిగాడి అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ పక్కకి. అయిపోయింది. అండ్ హ్యాండ్ కర్చీఫ్స్ కూడా ఇందులోనే పెట్టేస్తాను. ఇవైతే తొందరగా తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్లో ఒకటి పెడతాను సేఫ్ సైడు. బాబీ అయిపోయాయి. ఇప్పుడు ఇవేమో మామూలుగా ప్యాంట్ షర్ట్స్, అవి బీచ్ డ్రెస్సెస్, ఇవి నార్మల్ షార్ట్స్ అండి. ఇవి ఒక ప్యాటర్న్ ప్రకారం పెట్టుకుంటే షార్ట్స్ టీషర్ట్స్ అండ్ పెయిర్స్ కూడా ఎప్పుడైనా వాళ్ళ పేరు షార్ట్స్ ఇవి అలా షర్టు పెయిర్ అలా పేరప్ చేసి పెట్టేస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. తొందరగా టీషర్ట్ తీసుకుంటాం, షార్ట్ కనిపించదు హడావిల్లో లాగేసేటప్పుడు. ఇలా దాంట్లో టీషర్ట్ అండ్ షార్ట్ ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ప్యాంటు షర్ట్ కూడా ఇలా సెట్ చేసి పెట్టుకుంటే తర్వాత ఎత్తుక్కోవడానికి ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత పాపయ్య కూడా సేమ్ అలానే. ఎక్కువ హడావిడిగా ఉండే డ్రెస్సెస్ ఏం తీయట్లేదు. సో పర్ఫార్మెన్స్ అయిపోయాక ఆబ్వియస్గా సైట్ సీయింగ్ ఉంటుంది. సైట్ సీయింగ్కి కొంచెం వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే డ్రెస్సెసే పెడుతున్నాను. ఇంక ఇందులో నావి కూడా పట్టించాలి. వీళ్ళ దాంతోనే ప్లేస్ ఇదైపోయేటట్టుంది, చూద్దాం. పాపి కొన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ నై కింద పెట్టేసి తర్వాత దానిపైన వెళ్దాము. ఎందుకంటే మనం ఒక్కసారే తీయడానికి వేసుకుంటాము, ఒక్క పేరు మీదే ఉంటాము, వాళ్ళకి ఊరికే మాటికి తీయాల్సి వస్తుంది. సో ఫస్ట్ నాయి పెట్టేస్తాను కింద, అయిపోతుంది. నేను కూడా హడావిడిగా శారీస్ ఏం తీసుకెళ్ళట్లే, జస్ట్ క్యాజువల్ డ్రెస్సెస్ తీసుకెళ్తున్నాను. అండ్ వీళ్ళని తీసుకొని హ్యాండిల్ చేయడం శారీతో అసలు అది ఇంపాసిబుల్. మెయిన్లీ మా శ్రీదత్త అయితే వాడు ఇంకా పరిగెడతాడు, నార్మల్గా వాటర్ చూస్తే ఇంకా పరిగెడతాడు. సో బెటర్ టు క్యారీ. చక్కగా డ్రెస్ మెటీరియల్స్ అయితే కంఫర్ట్గా ఉంటాయి, వాళ్ళని హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ ప్లేస్ వచ్చేసింది కాబట్టి బుజ్జిదాన్ని పెట్టేద్దాం. జీన్స్ టాప్స్ పెట్టేసాను ఎక్కువ, దాన్ని కూడా. అండ్ షార్ట్స్ టీషర్ట్స్, ఒక్క ఫ్రాక్ ఏదో అలా పెడదాం. ఎందుకంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేశాక డాన్స్ డ్రెస్ మీదే దర్శనానికి తీసుకెళ్తారు. సో దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా ఛాన్స్ లేదు మనం ఏ హెవీ డ్రెస్సెస్ తీసుకెళ్ళినా వేయడానికి. సో దట్ ప్రెజెంట్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకా ఇవే కాదు, ఇందులో పెట్టాల్సినవి ఇంకా నాకు గుర్తొస్తున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి పెట్టాల్సినవి. బట్ ఏంటంటే ఇందులో కొన్నేమో వాష్ చేశాను, కొన్ని ఎక్కడెక్కడో ఉన్నాయి తీసి వెతకాలి.
ఇందులో మ్యాక్సిమం అక్కడ టవల్స్ పెట్టాలి, టవల్స్ ఒకటి పెట్టాలి, అండ్ మ్యాఫ్టిన్స్ ఒక 2 ఎక్స్ట్రా పెట్టాలి. టవల్స్, మ్యాఫ్టిన్స్, స్వెటర్స్, మెయిన్ స్వెటర్స్ పెట్టాలి. అన్ని ఇందులో పెట్టేస్తే ఇక్కడ వరకు ఇది క్లోజ్ చేయొచ్చు. నేనేమంతా హెవీగా ఏం తీసుకెళ్ళట్లేదు, నార్మల్ కాటన్ డ్రెస్సెస్ ఒక 3 or 4 తీసుకెళ్తున్నాను అంతే. మొత్తం మొత్తం ఆక్యుపైడ్ అంతా పిల్లల దాంతోనే మొత్తం ఆక్యుపైడ్ ఇదంతా. సో ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేద్దాము. ఇది మీకు ఇప్పుడు క్లోజ్ చేసి ఎన్నిసార్లు ఓపెన్ చేయాల్సి వస్తుందో, మళ్ళీ అది మర్చిపోయి ఇది మర్చిపోయాను. అసలు ట్రై చేద్దాం, ఇప్పటికి ఇది పట్టిద్దో లేదు, కష్టమే. ఒకసారి మా ఓన్ని ఎక్కమని కూర్చోమని తర్వాత జీపేస్తా. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కమింగ్ టు స్నాక్స్ అనమాట. స్నాక్స్ అక్కడ కొన్ని ఆల్రెడీ పెట్టుంచా. 2 days నుండి లగేజ్ అంతా ఎట్లా ప్యాక్ చేయాలి, ఫుడ్ అంతా ఎట్లా ప్యాక్ చేయాలి, అదే దాని ముందు ఉన్నా కాబట్టి నాకు ఈరోజు మార్నింగ్ ఫ్రూట్స్ ఆయన వచ్చాడు ఇంటి ముందుకి. ఆయన దగ్గర బుట్ట చూడగానే నాకు ఐడియా వచ్చింది, అవును స్నాక్స్ అన్ని బుట్టలో ప్యాక్ చేసుకుంటే బాగుంటాయి కదా, అన్నీ నలిగిపోకుండా. ఇప్పుడు ఏంటి బ్యాగ్స్లో వేసినా అవి నలిగిపోతాయి, అలాగే ఇలా అటు ఇటు పడే. ఓపెన్ చేసి బిస్కెట్ ప్యాకెట్స్, కేక్స్ అవన్నీ అలా పడేస్తారు. అసలు ఫుడ్ ఐటమ్స్ వరకు, పిల్లల ఫుడ్ ఐటమ్స్ వరకు ఈ బుట్టలో పడేసుకుందామని ఈ బుట్ట చూడగానే నాకు ఐడియా వచ్చింది నా మైండ్కి. సో ఆయన దగ్గర తీసుకున్నాను, డబ్బులు పెట్టి మరి కొన్నాను, అడిగితే ఇవ్వలేదు వర్క. సో అవసరం కాబట్టి సో ఈజీగా ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్, పిల్లల ఫుడ్ ఐటమ్స్ వరకు ఇందులో వేసుకోవచ్చు. ఇందులోనేమో ఆల్రెడీ కొన్ని ప్యాక్ చేసి పెట్టాను. చక్రాలు, చకోడీలు, మన పండుగ చేసిన కారపూస కొంచెం ఉంటే పెట్టాను. ఇవి తినరు అనుకుంటా వాళ్ళు, ఇన్ని రోజులు తిని బోర్ కొట్టింది, బట్ సేఫ్ సైడ్ మేమైనా తినొచ్చని పెట్టా. అండ్ ఇందులోనేమో ఓఆర్ఎస్ఎస్ ఇంట్లో ఉంటే పెట్టాను. సో ఫుడ్ సరిగ్గా తినకపోయినా పూటకు ఒక ఓఆర్ఎస్ దాపిస్తాము బయటకు వెళ్ళినప్పుడు, కొంచెం ఎనర్జెటిక్గా ఉంటారు పిల్లలు. ఒక ఖాళీ బాక్సెస్ అయితే ఇంకా గిన్నెలు పెట్టాలి శ్రీదత్కి ఫుడ్ అది పెట్టడానికి, ఎందుకంటే బయట హోటల్లో అది ఆగినప్పుడు వాడు తిండు మాతో పాటు. సో మేము తినేసి వాడికి ప్యాక్ చేసుకుంటాము ఫుడ్, అది మంచిగా ఫీడ్ చేసుకోవడానికి కార్లోనే ఫీడ్ చేస్తా. ఒక బౌల్ పెడతా ఎప్పుడు, ఇలా 2 glasses పిల్లలకి వాటర్ తాగడానికి మ్యాండేటరీ. అండ్ ఇదేంటంటే బ్రెడ్ అండ్ పీనట్ బటర్, జామ్ అండ్ పీనట్ బటర్ అనమాట. సో ఇన్స్టాంట్గా బ్రెడ్ తీసుకుంటాం వెళ్ళే ముందు ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకుంటే బ్రెడ్కి జామ్ అండ్ పీనట్ బటర్ పెడితే తినేస్తారు బ్రేక్ఫాస్ట్. అండ్ దట్టు చపాతీ అనమాట. మనకి ఎక్కడ పోయినా చపాతీస్, ఇంకా నార్త్ సైడ్ కాబట్టి మేము వెళ్ళేది చపాతీస్ ఎక్కువ దొరుకుతాయి. చపాతీస్కి జామ్ చేసిస్తే మంచిగా తింటారు మా పిల్లలు ఇద్దరు. జామ్ పెట్టేసి రోల్ చేసిస్తే చపాతీ రోల్స్ తింటారు. సో దాని పర్పస్ మీద జామ్ మ్యాండేటరీగా పెట్టేస్తాం. అండ్ ఇంకా మేము బ్రెడ్ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఒకటి తీసుకుంటాము, యాపిల్స్, పోమోగ్రానైట్స్ అండ్ బనానాస్ తీసుకుంటాం ఫ్రూట్స్. అండ్ క్యారెట్ ఒకటి తీసుకుంటాము. ఇంత ఇన్స్టెంట్గా టైం ఉన్నా లేకపోయినా అప్పటికప్పుడు ఇచ్చేస్తే పిల్లలు తీసుకొని తింటారు. ఇందులో అన్నీ వేసుకున్నాను, పీలరు, నైఫ్, 2 స్పూన్స్ అన్నీ వేసుకున్నాను. పిల్లలు ఉన్నప్పుడు అన్ని ఇలా ప్రీ ప్లాన్కి వెళ్తేనే వాళ్ళు ఇబ్బంది పడుకుని ఉంటారు, మంచి ఫుడ్ ఉంటే మనల్ని అంతగా ఇబ్బంది పెట్టరు. ఇదన్నమాట. అండ్ ఇప్పుడు చూసి జడ్చుకోకండి, ఏంటి వీళ్ళు ఇంత జంక్ ఫుడ్ తెచ్చుకుంటారండి. మొన్న డిమార్ట్కి వెళ్ళి సపరేట్గా ట్రిప్ కోసమైనా కొన్ని తెచ్చాను అనమాట. పిల్లలు అన్నీ అయితే ఇలా కొంచెం సెట్ చేసి పెట్టుకున్నాం. ఒక 70% అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ లోషన్స్, అవి మెడిసిన్స్ అండ్ మేకప్, పాపవి కాస్ట్యూమ్స్ ఏమేమి కావాలి అండ్ మేకప్ అవే అనమాట. సో ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉందన్నమాట. కొంచెం ఈరోజు నైట్ ప్రశాంతంగా రిలాక్స్డ్గా పడుకొని మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్గా రిమైనింగ్ అన్నీ చదువుతాను, అది కూడా మీకు చూపిస్తాను. కొంచెం బట్టల వరకు చదివి పక్కన పెట్టాను కదా, ఇంక ఈ రోజు మళ్ళీ కావాల్సినవి అన్నీ పిల్లలు స్కూల్కి పంపించాక అన్నీ అరేంజ్ చేసుకున్నా, చూపిస్తాను. నిన్న క్లోత్స్ అవన్నీ ప్యాకింగ్ అయిపోయింది కదా. ఇందులో ఏంటంటే ఈ కవర్లో లోషన్స్ అనమాట, పిల్లలవి నావి మొత్తం లోషన్స్ అండ్ వాళ్ళకి ఒక ఆయిల్ డబ్బా అన్నీ వేసి ఒక కవర్ పెట్టాను. లోషన్స్ అన్నీ ఒక కవర్లో. సో ఇది లోషన్స్ అనమాట, లోషన్స్ అండ్ పౌడర్, కోమ్ కూడా ఇందులో పెడతాం, కోమ్ అండ్ ఒక చిన్న మిర్రర్ అనమాట. సో ఈ కవర్ ఇలా పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇవేమో పాపవి బ్యాంగిల్స్, అవి పాపవి జడగంటలు అండ్ దానికి డ్రెస్కి కావాల్సిన పిన్స్, హెయిర్ స్టైల్కి కావాల్సినవి అన్ని సేఫ్టీ పిన్స్ అవన్నీ ఒక డబ్బాకి వేసి పెట్టాను, ఇలా పక్కకు పెట్టాను. అండ్ ఇవి వచ్చేసి గజ్జెలు దానివి, పాప వల్ల ఒక దగ్గర పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది. ఇది ఓమ్ని జెల్ స్ప్రే అనమాట, కొంచెం పెయిన్స్ అవి ఉంటే గబుక్కున కొట్టుకొని రిలాక్స్ అవ్వడానికి. సో ఇది వరకు మెడిసిన్ కవరు, ఈజీ గుర్తుపట్టడానికి ఆ అపోలో ఫార్మసీ దాంట్లోనే ఉంటా.
సో ఇది వరకు పెన్సిల్ కవర్ అని ఈజీగా నేను ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. ఇదంతా కవర్ పెట్టేసా. ఇందులో ఏమున్నాయంటే చిట్టల్వి నావి క్లిప్స్ అండ్ దాని టిక్ టాక్ పిన్స్, నా క్లిప్స్, నా రబ్బర్ బ్యాండ్స్ అండ్ స్టిక్కర్స్ అవి పెట్టుకున్నాను. ఇది ఒక కవర్ అనమాట. లోషన్స్ బాగా చేసి వచ్చాక అది లోషన్ కవర్ ఒకటి అండ్ ఇవేమో క్లిప్స్ అవన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్సిల్ కవర్ ఎందుకు తీసానంటే ఇందులో మెయిన్గా ఈ సోప్స్ ఇవన్నీ షాంపూస్ ఇందులో వేస్తే అంటే ఏంటంటే అవి లీక్ అయినా కానీ తొందరగా బయటికి రావు, వేరే వాటికి అంటకుండా ఉంటాయి. అందుకే ఈ పార్సిల్ కవర్ తీసి ఇందులో షాంపూస్ అండ్ సోప్ అది ఇంకా బాడీ జెల్, పేస్ట్, బ్రషెస్ అవి కూడా ఉన్నాయి. ఈ బాతింగ్ ఐటమ్స్ వరకు, బాత్రూమ్ ఐటమ్స్ వరకు ఒక కవర్ పెట్టేస్తాను, అయిపోతుంది. అంటే ఇలా వేటికి పెట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వమన్నమాట. ఏది ఎందులో ఏది ఉంది, ఏది అవసరం వచ్చినప్పుడు ఇంకా బుక్ నాకు తీసేసుకొని అది వాడుకొని ఇంకా కవర్ పక్కన పెట్టవచ్చు. ఇది వరకు బాత్ అనమాట. బ్రష్, షాంపూస్ అండ్ సోప్స్ అనమాట. ఇది ఒక పక్కన పెట్టేసుకుందాము. మధ్యలో మళ్ళీ వాటికి కాసేపు గ్యాప్ ఇచ్చి ఏంటంటే బీచ్ టాయ్స్ అనమాట. బీచ్కి వెళ్తున్నాగా కొంచెం బాగా ఇంట్రెస్ట్గా ఆడుకుంటారని బుక్ చేసాము. ఇప్పుడు మా వాడు ఇప్పుడే ఓపెన్ చేయాలని ఇది అది కూడా పెడతాను, బీచ్ టాయ్స్ కూడా. అండ్ ఇందులో ఏం వేసానంటే ఇందులో మామూలుగా బేసిక్ ప్రీమియర్ క్రీము, ఒక ఫౌండేషన్ పౌడరు, ఫౌండేషన్ క్రీము, లిప్స్టిక్, లిప్ బామ్, కాజల్, ఐలైనర్ అన్నీ పెట్టుకున్నాను. మినిమం మేకప్కి పాపకి ఎట్లాగో మేకప్ వేసేస్తారు మేకప్. సో మా వరకు మామూలుగా రెడీ అవ్వడానికి పెట్టేసుకున్నాను. ఏంటన్నా అక్కకి కాదు, ఇద్దరు షేర్ చేసుకోవాలి. అక్క నువ్వు ఇద్దరు ఆడుకోవాలి, ఓకేనా? అక్కకి నీకు ఇద్దరికి, ఓకే? యూ షుడ్ షేర్ విత్ అక్క. ఓపెన్ నాట్ నౌ, ఓకేనా? ఇంట్లో పెట్టుకోవాలి. దాంట్లో పెట్టేస్తాను, కన్ఫ్యూజన్ ఉండదు. ఇవేమో మామూలుగా ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, దానికి ఒక సెట్ అలా తీసుకెళ్తున్నా శారీస్ మీదకి. అంటే ఇన్ని తీసుకెళ్తుంది అన్ని అవసరమా అని అనుకోవచ్చు. బట్ ఏ ఒక్కటి లేకపోయినా ఇబ్బంది పడతాము మనం అక్కడ బయటకు వెళ్ళాక. అన్ని ప్రీ ప్లాన్డ్గా అన్ని ముందు తీసుకెళ్తే సో మనకి అంత టెన్షన్ ఉండదు. గబుక్కున ఇప్పుడు కొంచెం జలుబు చేసినా అదొక టెన్షన్, అయ్యో జలుబు చేసింది మెడిసిన్ ఉంటే పోసేవాళ్ళం కదా అని. మన ఆ టైంలో మెడిసిన్ సార్ ఎక్కడంటే అక్కడ తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు. ఆ టైంలో ఆ షాప్స్ అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మన దగ్గర ఉంటే గబుక్కున మనం వేసేసుకోవచ్చు. లోషన్స్ అన్నది అసలే ఇప్పుడు వింటర్ సీజన్ ఇంకా తగ్గిపోలేదు, చలిగాలు ఎక్కువ ఉంటాయి. సో వాటర్లో ఆడిపోయి మొత్తం స్కిన్ అంతా డ్రైగా తయారవుతుంది. లోషన్స్ అన్నీ మ్యాండేటరీ అనిపిస్తుంది చదివేటప్పుడు. ఇన్ని అవసరమా అని అనిపిస్తుంది. మళ్ళీ ఏది తీసేద్దామన్నా ఇది అవసరం అని అనిపిస్తుంది. ఏది లేకపోయినా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ప్రీ ప్లాన్ మనం మోసేది ఏముంది, కార్లో వేసుకొని వెళ్ళడమేగా, కారే కదా మోసేది. అన్నీ తీసుకెళ్ళి యూజ్ ఉంటే అవసరం ఉంటే వాడదాము, లేకపోతే అలా ఉంచుదాము అన్నది అనమాట నా కాన్సెప్ట్. బట్ అంటారు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని. బట్ నాకు ఎప్పుడు లెస్ లగేజ్ అవ్వదు. అది పిల్లలతో అయితే పిల్లలు ఉన్న వాళ్ళకి అది అసలు వర్తించదు అనమాట. లెస్ లగేజ్ అస్సలు అవ్వదు, చేయలేము. లెస్ లగేజ్ చేసాము అంటే మనం అక్కడ పోయాక ఇబ్బంది పడ్డట్టే, ఏది లేకపోయినా ఇబ్బంది పడ్డట్టే అనిపిస్తుంది. సో ఇవన్నీ ఒక పక్కన పెట్టేస్తాను. సో ఈ బ్యాగ్ వరకు బ్యాగ్ సపరేట్గా ఉందనుకోండి, బట్టల బ్యాగ్ ఒకటి సపరేట్గా, ఫుడ్ బ్యాగ్ ఫుడ్కి సపరేట్గా, అండ్ ఈ లోషన్స్ ఈ రెడీ అయ్యేవన్నీ ఒక పక్కన సపరేట్గా ఉన్నది అనుకోండి, మనకి ఒక కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఒక ప్యాటర్న్లో మనం రెడీ అవ్వచ్చు, రెడీ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత సర్దుకొని తీసుకొని పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్నీ పోగొట్టుకోకుండా మళ్ళీ జాగ్రత్తగా తెచ్చుకుంటాం. ఇంక ఇవేంటంటే బీచ్ క్యాప్స్ అనమాట. అది వరకు ఉన్న ఇంట్లో ఇంకా అవి కూడా పెట్టేశాను. పాపకది పెట్టుకోవడానికి సరదా బాగుంటుందని ఫొటోస్కది. సో ఇక్కడితో ఈ బ్యాగ్ ఏం చేసేద్దాం. ఇంకా అదండి, ఇదేమో ఫుడ్ బ్యాగ్. దీని మీద ఒక మార్కింగ్ తప్పేస్తాను, అయిపోతుంది. అండ్ నేను ఎక్స్ట్రా ఈరోజు నేను చెప్పలేదు కదా, టిష్యూస్ పెట్టుకున్నాను. వెట్ వైప్స్ అన్నది మ్యాండేటరీ అనమాట. ఎక్కడ పోయినా నాకు వెట్ వైప్స్ ఒక బంచ్ ఉంటాయి అనమాట. పిల్లలు ఉన్నప్పుడు అది ఇంకా కంపల్సరీ. ఊరికే హ్యాండ్ వాష్ చేయడము, దిగి కారు మధ్య జర్నీలో ఉన్నప్పుడు ఏదైనా తినిపించుకున్నప్పుడు ఊరికే మూతులు కడగడం, చేతులు కడగడం, ఊరికే ఆపేయడము జర్నీలో అది కష్టం అవుతుంది. కాబట్టి వెట్ వైప్స్ మేనేజ్ చేయొచ్చు. వెట్ వైప్స్ అనేది మ్యాండేటరీ. నేను ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఉంచాను. ఇప్పుడు
అంటే ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి ఇట్లాంటి వాటికి అపోలోలో చీప్గా 100కి 2 ఇస్తారు కాబట్టి ఇవే యూజ్ చేస్తాను. అదనమాట. హ్యాండ్ బ్యాగ్లో వచ్చేసి ఒక బాబుది ఒక ఎక్స్ట్రా పెయిర్, డైపరు, ఒక పాత క్లాత్ అండ్ నాఫ్టీన్, ఇంకా ఫోను, చార్జర్, అదనమాట ప్యాకింగ్. ఇలా పిల్లలతో మనం వెళ్తున్నప్పుడు అన్ని చాక్లెట్స్ పాపకి వేస్తామని తీసుకురాను. మ్యాంగోవి ఫ్రై చేసింది ఆప్షన్ సరే. అండ్ మేము ఈరోజు వెనస్డే అనమాట. ఈరోజు ఈవినింగ్ అలా మమ్మీ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాము. అక్కడ నుండి మధ్యలో థర్స్డే గ్యాప్ అండ్ ఫ్రైడే డాడీది రిటైర్మెంట్ ఫంక్షన్ అనమాట. ఖమ్మం నుండి మళ్ళీ మేము వేరే దగ్గరికి వెళ్ళాలి, కాజీపేట. ఓకే, డాడీది అక్కడ రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయాక అక్కడ నుండి ఉడిపి స్టార్ట్ అవుతాము. మొత్తం వ్లాగ్స్ అన్నీ పెట్టడానికి ట్రై చేస్తాను. మంచి మంచి ప్లేసెస్, మంచి బీచెస్, టెంపుల్స్. సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ అన్నీ పెడతాను, మంచిగా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మేము కూడా చాలా ఎగ్జైటింగ్ ఉన్నాం, నేను పిల్లలు. సో సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ అండి.